నాయుడుపేట మండలం మేనకూరులో ఒరిస్సా నుంచి అక్రమంగా తరలించిన 23 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెస్ కార్మికులకు చిన్న ప్యాకెట్లుగా విక్రయిస్తున్న ముఠాను నాయుడుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ చెంచుబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పింకీ అనే మహిళతో పాటు బీహార్, ఒరిస్సాకు చెందిన మరో 4గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో నాయుడుపేట పట్టణ ఎస్ఐ గారు, ఉమెన్ ఎస్ఐ భాను గారు ప్లస్ వాళ్ళ సిబ్బంది మేనకూరు ఇండస్ట్రియల్ ఏరియాలో కొంతమంది నార్త్ ఇండియాకు సంబంధించిన కూలీలు కొంతమంది గంజాను తెచ్చుకొని దాన్ని పంచుకుంటున్నారు అన్న సమాచారం మేరకు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. దాంట్లో పింకీ అనే ఒక మహిళ ప్లస్ ఇంకా 4గురు ఉన్నారు. అందులో ఒకరు జార్ఖండ్ బస్సుల్లో కానీ ఇక్కడ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వెళ్తుంది కాబట్టి ఆ రూట్లో ఉండేటువంటి వాడిని కూడా పట్టుకుంటున్నారు. లోకల్ కన్సంప్షన్ ఉన్నా కానీ దాన్ని అరికట్టాలని ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. యువత ఎప్పుడు కూడా వాళ్ళ శక్తిని నిర్వీర్యం చేసుకోకుండా ఉండాలంటే మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలి. దాని మీద తల్లిదండ్రులు, సమాజం కొంచెం జాగరూకత ఉండి ఇలాంటి వ్యసనాలని